మ్మ్, ఇది -44 డిగ్రీల ఉష్ణోగ్రత. ఎప్పుడేం జరుగుతుందో తెలియని మంచు కొండలు. నిజంగా అక్కడ అడుగుపెట్టడమంటే మృత్యువుతో చెలగాటమే కదా. ఈరోజు మన డీప్ డ్రైవ్లో జమ్మూ కాశ్మీర్ లడఖ్లను కలిపే అత్యంత కీలకమైన జోజీలా కనుమ గుట్టు విప్పబోతున్నాం. మ్మ్. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. అవును, అంటే మన ముందున్న పాత సైనిక రికార్డులు, తాజా ఇంజనీరింగ్ నివేదికల ఆధారంగా దీన్ని లోతుగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందంటే జన్స్కార్ పర్వత శ్రేణిలో 11,000 పైచులకు అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రాంతాన్ని మంచు తుఫానుల కనుమ అని కూడా పిలుస్తారు. మార్చి 2026లో జరిగిన విషాదమే దీనికొక ఉదాహరణ. ఓహో, ఆ 7 ప్రాణాలు కోల్పోయిన ఘటన గురించే కదా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. అకస్మాత్తుగా వచ్చిన భారీ హిమపాతం వల్ల ఆ ఘోరం జరిగింది. వాతావరణం ఏ క్షణాన ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరసలు. అంటే నాకర్థంగాందేంటంటే, అంత ప్రమాదమున్నప్పుడు ఆ గడ్డకట్టే చలిలో అసలక్కడికెందుకు వెళ్ళాలి? దాన్ని వదిలేసి వేలేదారి చూసుకోవచ్చు కదా. పాయింట్ ఏంటంటే సువిశాలమైన లడఖ్కు ఇదొక్కటే ప్రధాన మార్గం. సైనికులకు కానీ స్థానికులకు కానీ ఇది ప్రాణదాతలాంటిది. రైట్. అంటే ఆహారం, మందులు అన్నీ ఇక్కడి నుండే వెళ్ళాలి. అవును. ఒకవేళ 6 నెలల పాటు కురిసే మంచు వల్ల ఈ దారి మూసుకుపోతే లడఖ్కు మిగతా దేశంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అందుకే ఆ ప్రాంతానికి అదే ప్రాణనాడి కాబట్టే శత్రువుల కన్ను కూడా ఎప్పుడూ దీనిపైనే ఉంటుంది. అంటే 1948 యుద్ధంలో ఈ కనుమ ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసింది. కరెక్ట్. అప్పట్లో ఉన్న ఆ భౌగోళిక సవాళ్లను దాటుకుని ఆపరేషన్ బైసన్ ద్వారా మన సైన్యం చేసిన సాహసం మామూలుది కాదు. నిజంగా. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. 11,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా అప్పట్లో ఉన్నవి పాత చెక్క వంతెనలు. అలాంటి చోటికి M5 స్టూవర్ట్ ట్యాంకులను అసలు ఎలా తీసుకెళ్లగలిగారు? అది ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. ఆక్సిజన్ తక్కువున్నప్పుడు ఇంజిన్లకు గాలి అందక ఆగిపోతాయి కదా. దానికి తోడు ఆ భారీ ట్యాంకుల బరువుకు పాత చెక్క వంతెనలు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. అవును మరి. దాన్ని ఎలా అధిగమించారు? అందుకే మన సైన్యం ఒక తెలివైన పనిచేసింది. ట్యాంకు పైన ఉండే భారీ తుపాకీ భాగాన్ని, అంటే ఆ టెరెట్ను పూర్తిగా తీసేశారు. ఓ వావ్! బరువు తగ్గించడానికన్నమాట. ఎగ్జాక్ట్లీ. బరువు తగ్గించడమే కాకుండా శత్రువులు పసిగట్టకుండా ఉండేందుకు వాటికి ట్రక్కుల్లాగా మార్వేషం వేశారు. మారువేషం అంటే? చీకట్లో పాత వంతెనలు దాటించి గుట్టుచప్పుడు కాకుండా పైకి తీసుకెళ్లారు. నిజంగా నమ్మశక్యం కాని విషయం. శత్రువులు వాటిని దూరం నుంచి చూసి గుర్తుపట్టలేదా? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే అంత ఎత్తుకు ట్యాంకులు రావడం అసాధ్యమనుకుని పాకిస్తాన్ బలగాలు అవి కేవలం ట్యాంకుల్లాగా అలంకరించిన జీపులు అని భ్రమపడ్డాయి. హరెర్రే! కాని ఎప్పుడైతే ఆ ట్యాంకుల గర్జన వినిపించిందో శత్రువులు పారిపోయారు. లడఖ్ అలా సురక్షితంగా మన చేతుల్లోకొచ్చింది. కరెక్ట్. ఒకప్పుడు పాత వంతెనల మీద అలా శత్రువుల కళ్ళుగప్పి ట్యాంకులు నడిపిన మనం ఇప్పుడు ఏకంగా కొండలనే తోల్చేస్తూ ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్ నిర్మిస్తున్నాం. అవును, 14 కిలోమీటర్ల పైగా పొడవైన జోజిలా ద్విదిశా టన్నెల్. అంటే దీని అర్థమేమిటో తెలుసా? 3 గంటల ప్రమాదకరమైన ప్రయాణాన్ని కేవలం 15 నిమిషాలకు కుదించడం. అవును. ఇది ఒక ప్రమాదకరమైన రోలర్ కోస్టర్ నుండి ఒక హైస్పీడ్ టెలిపోరేట్ ట్యూబ్లోకి మారినట్లుగా ఉంటుంది కదా. 2 వైపులా వాహనాలు వెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ బయట -40 డిగ్రీల చలి, భారీ మంచు తుఫానులుంటాయి. మరి టన్నెల్ లోపల ప్రవేశద్వారం దగ్గరే మంచు పడితే ఎలా? దాన్ని ఎలా నిర్వహిస్తారు? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఇక్కడే మన ఆధునిక సాంకేతికత బయటపడుతుంది. టన్నెల్ ముఖద్వారాల వద్ద భారీ మంచు తుఫానులు వచ్చినా లోపలికి రాకుండా ప్రత్యేకమైన అవలాంచ్ గ్యాలరీలు నిర్మిస్తున్నారు. అవలాంచ్ గ్యాలరీలు అంటే ఆ మంచును టన్నెల్ పైనుంచి జారిపోయేలా చేసేవా? కరెక్ట్. ఇది మంచు తుఫానుల నుండి రక్షిస్తాయి. ఇక లోపల గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అత్యవసర పరిస్థితుల కోసం పక్కనే ఒక ఎస్కేప్ టన్నెల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రతి ఏటా 6 నెలలు మూతబడే పరిస్థితి పోయి 365 రోజులూ ప్రయాణం సాధ్యపడుతోందన్నమాట. అవును. 1948 నాటి సైనిక విజయం నుండి నేటి ఇంజనీరింగ్ అద్భుతం వరకు జరిగిన ఈ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నిజంగా. ఏ ప్రకృతి వైపరీత్యాలు ఒకప్పుడు మన ప్రయాణాన్ని శాసించాయో, నేడు అదే ప్రకృతిని మనం సాంకేతికతతో ఎదుర్కొని భద్రతను పెంచుకుంటున్నాము.
కానీ ఇక్కడ నాకు చిన్న ఆలోచన వస్తోంది. చెప్పండి ఏంటది? మంచు తుఫానుల కనుమను జయించడానికి మనం నిర్మిస్తున్న ఈ భారీ వాతావరణ నిరోధక నిర్మాణాలు భవిష్యత్తులో అత్యంత సున్నితమైన గ్రేటర్ హిమాలయాల పర్యావరణ సమతుల్యతపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇది చాలా లోతైన ప్రశ్న. ఈ కొండలను తొలిచి చేస్తున్న ఈ భారీ కాంక్రీట్ మార్పులు రేపటి రోజున ఇంకెన్ని కొత్త ప్రకృతి సవాళ్లకు దారితీస్తాయో ఎవరికి తెలుసు? ఈ ఆలోచనతోనే మనం ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.